హాయ్ అండి. వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పు నాదే కదా అన్నయ్య. నువ్వు ఎంత చెప్తున్నా వినకుండా పార్టీకి వెళ్ళాను. చేయాల్సింది అంతా చేశాను. తప్పు నాదే అన్నయ్య. ఈ శిక్ష నాకు సరైనదే. కానీ ఆయన లేకుండా నేను అస్సలు ఉండలేను. నాకు సూర్య కావాలి అన్నయ్య అంటూ ఏడుస్తూ వినోద్ చేతులు పట్టుకుంది. దివ్యని ఏడుపు చూడగానే వినోద్ మనసు చివుక్కుమంది. రేయ్! మా సూర్య నీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు మన మీద కోపంగా ఉన్నాడు కదా! సాయంత్రం నిన్ను తీసుకొని సూర్య దగ్గరికి వెళ్తాను. వాడి కాళ్ళు పట్టుకొని అయినా సరే నీ కాపురం నేను నిలబెడతాను అని వినోద్ అనగానే సంధ్య కంట్లో నీళ్లు తిరిగాయి. తన అన్నయ్య మాటలకి తన అన్నయ్య మాటలు విన్నాక దివ్యకి తన కాపురం మీద పోయిన ఆశ చిగురించింది. అన్నయ్య నిజంగానే నువ్వు ఆయనతో మాట్లాడతావా? మరోసారి అడిగింది. అడుగుతాను అమ్మా. నిన్ను నేను ఇటువంటి పరిస్థితిలో చూడలేను. ఆయన తప్పు అంతా నాదే. నిజం దాచి నీ పెళ్లి చేశాను. ఏదైనా శిక్ష ఉంటే అది నేను అనుభవిస్తాను కానీ నువ్వు మాత్రం కాదు. నీకు ఏ పాపం తెలీదు దివ్య. అలా మాట్లాడకన్నయ్య. తప్పు అంతా నాదే అని దివ్య మాట్లాడుతుంటే వినోద్కి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. హలో సార్. వినోద్, నువ్వు ఆఫీస్కి రా. పేపర్స్ మీద సైన్ చేయాలి. సూర్య సార్ నీ జాబ్ కూడా తీశారు. ఆ మాటలు వినగానే వినోద్ మనసు భారంగా అయింది. ఇప్పుడే వస్తున్నాను సార్ అని ఫోన్ కట్ చేశాడు. ఎవరన్నయ్య ఫోన్ చేసింది? కంపెనీ నుంచి రా. నువ్వు ఇలా ఏడిస్తే కాదు. ముందు టిఫిన్ చేయి. ఈవినింగ్ నిన్ను సూర్య దగ్గరికి తీసుకుని వెళ్తాను. సరేనా? సరే అన్నయ్య అని ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్ళింది. ఏమైంది వినోద్? అలా ఉన్నావు? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయాలి. ఏంటి? అవును. తప్పదు. వాడు అన్నంత పని చేస్తున్నాడు అంటే నా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడలేదని అర్థమైంది. ఇది మనం ముందుగానే అనుకున్న విషయం కదా! తప్పదు వినోద్. నా బాధ అంతా దివ్య కోసమే. ఆఫీస్ నుంచి తీసేసిన నిన్ను దివ్యని ఎందుకు కాపురానికి రానిస్తాడు? రానివ్వడు తెలుసు. కానీ వాడు క్షమించే వరకు వదలను. టైం అవుతుంది. వెళ్తాను అని వినోద్ తన ఫోన్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. ఫ్రెష్ అయి వచ్చిన దివ్య రెడీ అయి హాల్లోకి వచ్చింది. అన్నయ్య, మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళారు దివ్య. తొందరగా వచ్చేస్తాడా వదినా? అంటే నన్ను సూర్య దగ్గరికి తీసుకొని వెళ్తారు అన్నారు కదా! ఎందుకు తీసుకొని వెళ్ళరు? నీకోసమైనా తీసుకొని వెళ్తారు దివ్య. నువ్వేమీ భయపడకు. సూర్య అన్నయ్య నిన్ను ఖచ్చితంగా క్షమిస్తారు. ముందు టిఫిన్ చేయి. నాకు ఆకలిగా లేదు వదినా. ఎందుకో మనసుకి ఎంత ధైర్యం చెప్పుకున్నా ఏదో మూలన భయంగా ఉంది. ఎందుకు భయం? అలాంటి భయాలేం పెట్టుకోకు అని దివ్యకి టిఫిన్ పెట్టింది సంధ్య. సూర్య దగ్గరికి వెళ్తాను అన్నయ్య. ఆనందంతో జరిగిందంతా మర్చిపోయి టిఫిన్ చేసి తన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంది దివ్య. ఈవినింగ్ ఇంటికి వచ్చాడు సూర్య. అప్పటికే లగేజ్ అంతా ప్యాక్ చేసి వ్యాన్లో చేర్చారు. పనివాళ్ళు అందరూ సర్వెంట్స్ అందరికీ డబ్బులిచ్చి ఇంటిని జాగ్రత్తగా చూడమని చెప్పి బ్రహ్మరంభ రూమ్కి వచ్చాడు. అమ్మమ్మ. హా నాన్న. పద వెళ్దాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. మరోసారి ఆలోచించు నాన్న. ఏంటి ఆలోచించేది? ఇప్పటికే ఆలస్యం చేశాను. బయలుదేరు అని బయటికి వచ్చాడు. తప్పక బ్రహ్మరంభ మనవడితో కారెక్కింది. కానీ ఆమె కళ్ళ ముందు దివ్య కనిపించేసరికి తట్టుకోలేకపోయింది. రేయ్! మనం మళ్ళీ ఇక్కడికి వస్తాము రాము కూడా తెలియదు. ఎందుకైనా మంచిది ఒకసారి దివ్యతో మాట్లాడు నాన్న. కార్ పోనివ్వు డ్రైవర్ అని విండో బయటికి చూశాడు సూర్య. డిస్టర్బ్ చేయకు అమ్మమ్మ. ఇప్పటికే మోసపోయి ఒక చేతగాని వాడిలా మిగిలిపోయానని అనిపిస్తుంది. ఇందు తప్పు చేసినప్పుడు అక్కర్లేని గొడవలు ఎందుకని సైలెంట్గా తగువ తీర్చుకున్నాను. చూడు అదే నేను చేసిన పెద్ద తప్పు. నా మంచితనం వినోద్ ఇంత చేతగాని తరంగా తీసుకొని నాతో మైండ్ గేమ్ ఆడతాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది. అది మంచితనం పనికిరాదు అని అర్థమైంది. ఒప్పుకుంటాన్రా. కానీ ఇందులో దివ్య తప్పు ఉంది. కానీ తనకి అస్సలు నిజాలు ఏమీ తెలియవు కదా! తెలిసే నా జీవితంలోకి వచ్చింది.
దాన్ని వెనకేసుకొని నాకు వాళ్ళ అన్నయ్య నిజం చెప్పొద్దు అంటే చెప్పలేదు. చెప్పకుండా నాతో కాపురం చేసింది. ఒక్క మాట అడుగుతాను. నిజం చెప్పు అమ్మమ్మ. వాళ్ళ అన్నయ్య నాతో కాపురం చేయమంటే చేసిందా? లేదంటే తనంతట తానుగా నన్ను ఇష్టపడి కాపురం చేసుకుందా? మాట్లాడలేదు భ్రమరాంబ. ఇందు విషయం దాచాను అని నాకు 3 నెలల దూరంగా ఉంది. అంతేకాదు డ్రైవర్స్ డైవర్స్ వరకు వెళ్ళింది. అయినా నేను తన్ని ఏం అనలేదు. నిజానిజాలేంటో తెలుసుకొని నాతో కాపురం చేస్తుందనుకున్నాను. అంతలా తనని అర్థం చేసుకున్నాను కానీ, నన్ను మాత్రం అన్ని విధాలుగా మోసం చేసింది. ఇంకెప్పుడూ దాని విషయం మాట్లాడకు అని సీట్ వెనక్కి తలని వాల్చి కళ్ళు మూసుకున్నాడు. దివ్యరూపం ఆమె మాటలు అల్లరి సూర్యకు ఊపిరాడకుండా చేశాయి. 5 గంటలకి ఇంటికి వచ్చాడు వినోద్. రాగానే వినోద్ ఎదురుగా నిలబడి అన్నయ్య ఆయన ఆఫీస్కి వచ్చారా? ఏంటన్నయ్య మాట్లాడావా? అంది. ఈరోజు సూర్య ఆఫీస్కి రాలేదురా? అవునా? సరే అన్నయ్య. ముందు నువ్వు ఏమన్నా తిను. మనం ఆయన దగ్గరకు వెళ్దాం. సరే అని వినోద్ తన రూమ్కి వచ్చాడు. నిజంగానే అన్నయ్య ఆఫీస్కి రాలేదా? వినోద్ భుజంపై చేయి వేసి అడిగింది సంధ్య. నిజంగానే రాలేదు సంధ్య. ఇప్పటి వరకు సూర్య నేను సూర్య కోసమే ఆఫీస్లో వెయిట్ చేసేసాను. లేదంటే మధ్యాహ్నమే వచ్చేవాడిని. అన్నయ్య ఆఫీస్కి రాలేదంటే మరి ఎక్కడికి వెళ్ళినట్లు? ఇంటి దగ్గర ఉంటాడు. నేను దివ్యని తీసుకుని వెళ్తాను. నువ్వు సన్ని జాగ్రత్తగా ఉండండి. సరే వినోద్. వినోద్ ఫ్రెష్ అయ్యి దివ్యని తీసుకుని సూర్య ఇంటికి వచ్చాడు. బయట సెక్యూరిటీ ఉండడం చూసి అన్నయ్య పద లోపలికి వెళ్దాం. మేడం సార్ లేరు. ఏంటి? అవును మేడం. నిజంగానే సార్ లేరు. పెద్దావిడ సార్ గంట క్రితమే ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరికి వెళ్ళిపోయారు అని సెక్యూరిటీ చెప్పగానే దివ్య వినోద్ ఇద్దరూ షాక్ అయ్యారు. ఏంటి మీరు చెప్పేది? అవును వినోద్ గారు. ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? నాకు ఏం చెప్పలేదు సార్. కానీ ఇక్కడికి రాము అని చెప్పారు. ఇంట్లోని జాగ్రత్తగా చూడమని, ఎవరికైనా రెంట్‌కి కావాలితే ఇవ్వమని చెప్పి వెళ్లారు. సెక్యూరిటీ చెప్పిందంతా వినగానే దివ్యకి మైండ్ అంతా తిరిగింది. అన్నయ్య, సూర్యగారు ఎక్కడికి వెళ్ళినట్లు? నువ్వు కంగారు పడకు రా. ముందు ఇంటికి పద. నేను సూర్యకి ఫోన్ చేస్తాను కదా అని సూర్యకి కాల్ చేశాడు. కానీ సూర్య ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో దివ్యకి విషయం అంతా క్లియర్‌గా అర్థమైంది. నాకు అంతా అర్థమైందన్నయ్య. పద ఇంటికి వెళ్దాం అని గుండెల నిండా సూర్య బాధను నింపుకొని రాత్రి అతను అన్న మాటలు తలుచుకొని తనలో తానే కుమిలిపోయింది దివ్య. కార్ పార్కు చేసి లోపలికి వచ్చాడు. సూర్య టైం అప్పటికే 11. అమ్మమ్మ అంటూ లోపలికి వచ్చాడు. పనివాళ్ళ అందరి చేత ఇల్లు సర్దించే పనిలో ఉంది. నాన్న ఇప్పుడా రావటం? ముందు స్నానం చేయి కాస్త అన్నం తింటాను కానీ ముందు నీతో ఒక విషయం చెప్పాలి. కూర్చో. ఏంటి నాన్న? ఇకపై మనం ఇక్కడే ఉండేది. అంతేకాదు వినోద్ కానీ వాడి చెల్లి కానీ నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకు. వాళ్ళ నెంబర్స్ బ్లాక్‌లో పెట్టు. అర్థమైందా? స్నానం చేసి వస్తాను అని తన రూమ్‌కి వెళ్ళాడు. కూర్చున్న చోటే బాధపడ్డారు భ్రమరాంబ. నీకు ఎందుకు ఇలా జరుగుతుంది? సూర్య, వినోద్, దివ్య ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు.